హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే ఎల్లమ్మ తల్లి కళ్యాణము. సో మేము ఇక్కడ జోగికి వెళ్తున్నాము. జోగి అంటే 11 మెంబర్స్ ఆర్ 7, 9 మన ఇష్టం అండి, ఎంతమంది అయినా. బట్ మెంబర్స్ మన నైబర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి బియ్యం తెచ్చుకోవడం. సో ఇక్కడైతే మేము స్టార్ట్ అయ్యాము. సో అది మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను. దాంట్లో వేస్తే పశు మా ఇంట్లో ఒక గ్లాస్లో మంచిగా తీసుకురా. అమ్మమ్మ కడుగు నీళ్ళు ఇస్తుంది. గ్లాస్లో ఏమో ఇంట్లో వేసుకున్నామా? బయట వేసుకోవాలా? బయట వేస్తాను. వేసుకో లేదు, మళ్ళీ ఒక 5 అయితే అలా వేసుకో అక్క. ఇగో ఇది పట్టాల్సింది ఇట్లా అట్లా ఇట్లా ఓని అయితే ఎప్పుడు నేర్చుకుంటారే మైలు అయితే. ఇచ్చినా నాకు రాలేదు. పెద్ద వీడియో తీద్దాం. హాయ్ ఫ్రెండ్స్. ఓ లోపలికి వెళ్ళి ఆకులు వేయాలా? ఆకులు నెట్టాలా? పర్లేదు, ఎట్లయినా ఇష్టం. అని అంతే ఏం లేదు. అక్కడ పెట్టాలి. ఏముంది కదా అన్ని అంటే ఇక 5 ఇంట్లో చాలు. పొద్దున్న 5 గంటలకు లేచిపోతే అన్ని కవర్ చేస్తుంటారు. మేము లేచి కింద వాకింగ్ వేసుకొని మేకలు తెచ్చి లోపల. సో ఇలా అయితే మేము అందరి దగ్గరికి వెళ్ళి అందరి దగ్గర నుంచి జోగి తీసుకున్నామండి. సో కౌంట్ ఉంటుంది కదా 11 మెంబర్స్ అని. సో ఇంకా చాలామంది పిలిచారు, బట్ ఆల్రెడీ టైం అవుతుంది. తర్వాత కళ్యాణం ఉంది ఎల్లమ్మ తల్లిది. సో మేము మళ్ళీ రెడీ అవ్వాలి. సో అందుకనేసి ఫాస్ట్గా అందరి దగ్గర తీసుకొని ఇంకా మేమైతే రిటర్న్ అయ్యాము. సో మీకైతే అది డీటెయిల్గా కనిపిస్తుంది. సో అందరి దగ్గరికి వెళ్ళామండి, ఎవరిని డిసప్పాయింట్ చేయలేదు. సో అందరి దగ్గర తీసుకొని రిటర్న్ అయ్యాము. అండ్ నేను ఇక్కడ అందరికీ చెప్తున్నాను మళ్ళీ కళ్యాణం ఉంది, అందరు రావాలి అని. సో వెంటనే మళ్ళీ అని చెప్తున్నాను. అండ్ మా బాబు మేము జోగి చేసే టైంకి పనుకున్నాడు. మమ్మీ ఉండడం వల్ల నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే వాడిని మమ్మీ దగ్గర ఉంచేసి నేను ఫ్రీగా తిరగడం. సో ఆల్వేస్ మమ్మీ సపోర్ట్ కావాలి నాకైతే. సో ఇలాంటి టైంలో చాలా యూజ్ అవుతుంది. మమ్మీ వాడు లేస్తే ఫ్రెష్ అప్ చేసి తినిపించి తీసుకొచ్చింది. సో స్టార్టింగ్లో మా బాబు ఉండడు. ఇక్కడ మళ్ళీ మా సౌండ్ విని వాడైతే వచ్చాడు మా దగ్గరికి. ఇక్కడ కనిపిస్తుండు. ఇంకా వాడి నిద్ర ఫుల్ అవ్వలేదు. కొంచెం బొట్టు పెట్టి పెట్టాలి. నిన్న ప్రాక్టీస్ చేయాల్సింది మీరు.
చేసినాం. అది తెలియదండి. నార్మల్గా అన్నీ చేసి ఏమన్నా అట్లా వాళ్ళు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం.